మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. జూన్ 4న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తోటి నటుడిగా రామ్ చరణ్ ని చూసి అభినందిస్తున్నాను. అన్ని విభాగాల్లోనూ పరిపక్వత చూపించారు. తండ్రిగా గర్విస్తున్నాను. రంగస్థలం లాంటి సబ్జెక్టులు మళ్లీ మళ్లీ రావు. ఆర్టిస్ట్ గా చిరస్థాయిగా నిలిచే సినిమాలు తక్కువగా వస్తుంటాయి. మగధీర, ట్రిపుల్ ఆర్, రంగస్థలం తర్వాత అంత తక్కువ గ్యాప్ లో పెద్ది లాంటి సినిమా వస్తుందని అనుకోలేదు. చరణ్ సినిమా అని కూర్చున్నా మాకు పెద్ది స్క్రీన్ మీద కనిపించాడు. కథను కఠోరంగా నమ్మి ముందుకెళ్లాడు కాబట్టి అంత బాగా నటించగలిగాడు. ఈ సినిమాలో చరణ్ సంతోషపెట్టాడు, బాధ పెట్టించాడు, ఏడిపించాడు, విజయం సాధించాడు. ఆర్టిస్టులు వాళ్ళను ఓన్ చేసుకోవాలి తప్ప ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో వ్యక్తి కట్టించాలనుకోవడం కరెక్ట్ కాదు. లోపల ఉన్న ఫీల్ ను వాళ్ళు ఫీల్ అవుతూ కళ్ళ ద్వారా నటించినప్పుడే పరిపక్వత ఉన్న నటన. ఇప్పుడు రామ్ చరణ్ అలా చేశాడు. చరణ్ ఒక స్టార్ కొడుకు. వాడికి ఇంత అవసరం లేదు. జస్ట్ అలా మెకానికల్ గా చేసి వెళ్ళొచ్చు అని, కానీ అలా చేయలేదు. రంగస్థలానికి అవార్డు వస్తుందని నాతో సుకుమార్ చాలా సార్లు చెప్పారు, కానీ రాలేదు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్నారు. అవార్డులు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు, అది చాలు. నేషనల్ అవార్డు రావడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ పెద్ది మనసు గెలిచే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓ రోజు షూట్ లో కన్నుకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. కన్నే పోవాల్సింది. ప్రమాదం లేదని తెలిసి అమ్మయ్య అనుకున్నాం. ఇలాంటివి చూసినప్పుడు నటుడిగా చాలా గర్వపడతాను. గూండా సినిమా సమయంలో ట్రైన్ కింద రాడ్ పట్టుకుని వెళ్ళాను. నాన్నగారు చూసి కంగారు పడ్డారు. ఇలాంటి షాట్స్ నీకు అవసరమా అన్నారు. నీకు కొడుకు పుడితే, రేపు వాడు కూడా ఇలాగే కష్టపడితే, దెబ్బలు తగిలితే అప్పుడు తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది. కష్టపడ్డాడు, ఏది షార్ట్ కట్ గా రాదు. ఈ రోజుకి కూడా మేము కష్టపడుతున్నాం. ఇప్పటి నుంచి చిరంజీవి కాదు, చరణ్జీవి. రామ్ చరణ్ ఇప్పుడు న్యూ ఏజ్ మెగాస్టార్ అన్నారు నరేంద్ర మోడీ గారు. పెద్ది తర్వాత పూర్తి స్థాయిలో పుత్రోత్సాహం ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు చిరంజీవి.